నమస్కారం. భారతీయ హిందూ సంస్కృతిలో ఆచరించే పండుగలు, వ్రతాలు, పూజలు అన్నీ కూడా సైన్స్ పరంగా చూస్తే ఎంతో మేలు చేసేవి, చేస్తాయి అని వివిధ సంస్థలు కూడా ఆమోదించాయి. అలాంటి పండుగలలో దీపావళి. ఈ దీపావళి పర్వదినంకు ముందు రోజున జరుపుకునే నరక చతుర్దశి కూడా విశేషమైనది. ఏది ఏమైనా కూడాను గుణాల కారణంగానే దైవత్వం, మానవత్వం, రాక్షసత్వం వంటివి ఏర్పడుతూ ఉంటాయి. ఇక ఈ రాక్షసుల చేత లోకం పడే బాధలను తీర్చేందుకు భగవంతుడు ఏదో ఒక అవతారం ఎత్తుతాడు అనేది తెలిసిందే కదా. అదేవిధంగా నరకాన్ కాయతే నరకః నరకం ప్రతి చతుర్దశి నరక చతుర్దశి. ప్రతి ఆశ్వయుజ బహుళ చతుర్దశిని నరక చతుర్దశి పర్వదినంగా భావిస్తాం. భూదేవి మహావిష్ణు కుమారుడైన నరకుడి అరాచకాలను భరించలేక సహనం, ఓర్పు వంటి గుణాలు కలిగిన తల్లి అయిన ఆ భూదేవియే తన కుమారుడిని వధించి లోకాన్ని ఆ నరకుడి బారి నుండి తప్పించదలుచుకొని శ్రీహరిచే ఆ లోకకంటకుడైన నరకుణ్ణి వధింపచేసిన రోజే ఈ ఆశ్వయుజ బహుళ చతుర్దశి. ముందుగా ఈనాడు ఆచరించవలసిన ఆచారాలను తెలుసుకుందాం. మన పూర్వీకులు ఏది చెప్పినా అందులో ఒక అంతరార్థం ఉంటుంది. నరక చతుర్దశి నాడు మనం చేయవలసినవి ఏంటి అంటే, సూర్యోదయం పూర్వమే నిద్రలేచి నువ్వుల నూనెను శరీరానికి పూసుకొని స్నానం ఆచరించాలి. ఎందుకంటే తైలే లక్ష్మిర్చలే గంగా అంటే ఈనాడు ఆ నువ్వుల నూనెలో లక్ష్మీదేవి, నీటి యందు గంగాదేవి ఉంటారు అని. కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పకుండా నువ్వుల నూనెను పోసుకొని అభ్యంగన స్నానం ఆచరించాలి. ఇలా చేయటం వల్ల శరీరంలోని మృత కణాలు కూడా పోతాయి అనేది వైద్యశాస్త్రం కూడా చెప్తుంది. అభ్యంగన స్నానం ఆచరించిన తరువాత 9, 18, 27 ఇలా 9తో ఉన్న సంఖ్యలో మీ వీలును బట్టి దీపాలను వెలిగించాలి. ఇందులో 2 అయినా సరే ఆవునేతి దీపాలు ఉంచాలి. ఈ ఆవునేతి దీపాలను పూజా మందిరంలో ఉంచి మిగిలిన నూనె దీపాలను కనీసం 2, 1 అయినా సరే ఇంటి గుమ్మం బయట పితృదేవతలను తలుస్తూ పెట్టాలి. ఈ విధంగా చేయటం వల్ల మన గతించిన పెద్దలకి నరక బాధలు తప్పుతాయి అంటుంటారు. లేదా ఆ వెలిగించిన నూనె దీపాలను బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి అంటుంటారు. చతుర్దశ్యాం తమే దీపాన్ నరకాయ దదంతి చ తేషాం పితృగణా సర్వే నరకాత్ స్వర్గమాప్నుయాత్. ఇంకో విషయం ఏమిటంటే, ఈ నరక చతుర్దశి రోజున స్వాతి నక్షత్రం ఉంటే మరీ మంచిది అంటారు. ఈనాడు నదీ స్నానం ఉత్తమోత్తమంగా కూడా చెప్తుంటారు. ఎందుకంటే పూర్వం మహర్షులంతా ఈ లోకం విడిచి వెళుతూ ఈ స్వాతి నక్షత్రం రోజున తమ తపఫలాన్ని అంతా జీవనదులలో విడిచి వెళ్ళారు అని అంటుంటారు. కాబట్టి స్వాతి నక్షత్రం ఉన్న రోజున నదీ స్నానం ఉత్తమమైనది. అంతేకాదు సత్యభామ జన్మ నక్షత్రం కూడా స్వాతి నక్షత్రంగా చెబుతూ ఉంటారు. ఒకవేళ సూర్యోదయానికి ముందే నువ్వుల నూనె అభ్యంగన స్నానాన్ని ఆచరించలేకపోయినా పర్వాలేదు, కానీ ఆ రోజు మాత్రం తప్పకుండా నువ్వుల నూనెని శరీరానికి రాసుకోవాలి. అభ్యంగన స్నానం తప్పక చెయ్యాలి ప్రతి ఒక్కరూ. ఇది మాత్రం గుర్తుంచుకోదగిన విషయం. ఇంకా ఇవాళ నరకాసుర వధ కథని తప్పక వినాలి అంటుంటారు. మరి ఇప్పుడు ఆ నరకాసురుడి వధ ఎలా జరిగింది, ఆ నరకాసురుడు ఎవరు ఏంటి అనే విషయాలను తెలిపే కథ ఒకటి ఉంది. అది ఇప్పుడు చూద్దాం. కృతయుగమునందు భూమిని హిరణ్యాక్షుడు అనే అసురుడు సముద్రంలో దాచి ఉంచుతాడు. మరి ఆ భూమిని రక్షించటానికి శ్రీ మహావిష్ణువు వరాహమూర్తి అవతారంలో వచ్చి భూదేవిని సముద్రము నుండి బయటికి తీసుకువస్తాడు. ఆ సమయంలో వరాహమూర్తి వెంకటాచలంపై వేంచేసి ఉంటాడు. శ్రీహరి కోసం ఆ శేషాచల కొండలే కాదు, లక్ష్మీదేవితో సహా భూదేవి కూడా అక్కడికి వస్తారు. ఆ సమయంలో శ్రీ మహాలక్ష్మి భూమిపై సంచరించదలచి ప్రతి ఇంటికి వెళ్తూ ఉంటుంది. అదే ఆశ్వయుజ అమావాస్య. అందుకనే అమావాస్య ముందు రోజైన నరక చతుర్దశి రోజు, ఆ తరువాత వచ్చే అమావాస్య రోజు దీపావళి పండుగల్లో భాగంగా శ్రీ మహాలక్ష్మిని విశేషంగా పూజిస్తారు. ఈ కథ గురించి రేపటి దీపావళి ప్రత్యేక వీడియోలో విందాం. మరి ఇప్పుడు
ఆ వరాహ నరసింహస్వామి అవతారమైన కృతయుగమునందు శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోనున్న తమోగుణం యొక్క అంశగా భూదేవి ఒక పుత్రునికి జన్మనిస్తుంది. ఆ పిల్లవాడు నల్లటి శరీరంతో, క్రూర ముఖం కలిగి, ఎర్రటి కళ్ళతో, భయంకరమైన గంభీర దేహం కలవాడు. అతడే నరకుడు. భూదేవి కోరిక మేరకు ఆ నరకుడికి వైష్ణవాస్త్రాన్ని ఇచ్చి ప్రాగ్జ్యోతిషపురాన్ని ప్రధాన నగరముగా చేసి కామ్యపురము అనే రాజ్యానికి అధిపతిగా చేస్తాడు శ్రీ మహావిష్ణువు. ఇక ఆ నరకుడికి తిరుగే లేదు. ఇరుగు పొరుగు రాజ్యాల రాజులైన బాణాసురుడు వంటి అసురుల సహవాసంతో తాను కూడా నరకాసురుడిగా మారిపోయి తన రాజ్యంలోని ప్రజలను, సజ్జనులను, ముఖ్యంగా స్త్రీలను అతి నీచంగా బాధపెడుతూ తాను పైశాచిక ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు. ఇక మదగర్వంతో రాజ్యాలను జయించి ఆ రాజ్య కన్యలను బంధించి బాధించేవాడు. ఈ విధంగా 16,000 రాజ్య కన్యలను బందీగా చేశాడట. అహంకారంతో ఋషులను, దేవతలను హింసించడమే కాక లోకాలన్నింటికీ తానే ప్రభువుగా ఉండాలి అనే గర్వంతో అదితి యొక్క కుండలాలను సొంతం చేసుకున్నాడు. కుండలాలు అంటే చెవి కమ్మలు. ఇందులో ఒక అంతరార్థం దాగి ఉంది. అదేంటంటే అదితి అంటే విడదీయలేనిది, ఆకాశంగా ఉండగా మెరిసే కుండలాలు కాలగమన గ్రహాలుగా ఉన్న సూర్యచంద్రులకి ప్రతీకగా ఉంటాయి. అంటే ఈ కాలగమనాన్ని సైతం తన వశం చేసుకున్నాడు అని అర్థంగా చెప్తూ ఉంటారు. ఇలాంటిదే ద్రష్ట ప్రజాపతి భార్య అయిన చతుర్దశ కన్యను సైతం బంధించాడు. ఇక్కడ చతుర్దశ కన్య అంటే 14 లోకాలుగా చెబుతూ ఉంటారు. ఈ విధంగా చూస్తే 14 లోకాలని, కాలాన్ని తన స్వాధీనపరుచుకున్న లోక కంటకుడు ఈ నరకాసురుడు. ఇంతటితో ఆగక తను మరణాన్ని సైతం జయించాలనే కోరికతో ఘోర తపస్సు చేసి బ్రహ్మదేవుణ్ణి మెప్పిస్తాడు. అమరత్వాన్ని కోరుతాడు. కుదరదు అంటాడు బ్రహ్మ. సరే, ఇంకొక వరాన్ని కోరుకో అంటాడు. అందుకు అసుర అజ్ఞానాన్ని ప్రదర్శించాడు నరకుడు. తనకు జన్మకారకులైన శ్రీ కారణం చేత మరణాన్ని కోరుతాడు. సరే తదాస్తు అని వరమిస్తాడు బ్రహ్మదేవుడు. ఇక అసుర శక్తి చీకటిలో ఎక్కువ కనుక ఈ నరకుడు రాత్రివేళ తన రాజ్యంలో ఏ గృహములో దీపాలు వెలిగినా ఆ గృహమునందు ఉన్న స్త్రీలను తాను ఎత్తుకుపోయి బందీగా చేసి హింసించేవాడు. కనుక ఆ బాధను భరించలేని రాజ్య ప్రజలు దీపాలను వెలిగించకుండా అంధకారంలో నరకాన్ని అనుభవిస్తూ ఉంటారు. ఈ నరకుడి దృష్టిలో స్త్రీలు అబలలు, ఆట వస్తువుగా మారారు. బ్రహ్మదేవుని వరం పొందిన తరువాత దేవలోకంపై దండెత్తి దేవేంద్ర పదవిని అధిష్ఠిస్తాడు. అంతేకాక మేలు పర్వతం, కల్పవృక్షం వంటివి స్వాధీనపరుచుకుంటాడు. ఈ అఘాయిత్యాలను తట్టుకోలేని దేవేంద్రుడు శ్రీహరిని శరణు వేడదలుస్తాడు. అప్పటి శ్రీ మహావిష్ణు అవతారం శ్రీకృష్ణుడు. అంటే అది ద్వాపరయుగం. అంటే ఈ నరకుడు కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం వరకు ఈ లోకాన్ని బాధిస్తూనే ఉన్నాడు. ఇక ఆ నరకుడి పాపం పండినట్లే. శ్రీ మహావిష్ణు అవతారమైన శ్రీకృష్ణుడు నరకాసురుణ్ణి వధించదలచి అతని రాజ్యమైన ప్రాగ్జ్యోతిషపురానికి బయలుదేరుతాడు. ఆ నరకుడి అకృత్యాలను విన్న సత్యభామ కూడా యుద్ధానికి వెళ్ళదలచి శ్రీకృష్ణ పరమాత్మని ఒప్పించి మరి శ్రీకృష్ణుడితో సత్యభామ కూడా యుద్ధానికి గరుత్మంతునిపై ఎక్కి ప్రాగ్జ్యోతిషపురం చేరుకుంటారు. అక్కడ ఘోర యుద్ధం చేస్తాడు శ్రీకృష్ణుడు. ఆ నరకాసురుడు లోకకంటకుడు కదా. అతని కాపలాకై ఏర్పరిచిన బలీయులైన రాక్షసులతో తలపడిన శ్రీకృష్ణుడు నరకుడితో యుద్ధం చేస్తున్న సమయంలో సత్యభామ కూడా విల్లు ఎక్కుపెట్టి చుట్టూ ఉన్న సైన్యాన్ని మట్టు పెడుతుంది. ఇది చూసిన శ్రీకృష్ణుడు ఆశ్చర్యపడుతూ ఉండగా నరకుడు అబలతో యుద్ధమా అంటూ పరిహసిస్తాడు. సత్యభామ శ్రీకృష్ణులు ఆగ్రహంతో విల్లంబులు ఎక్కుపెట్టి నరకుడిపై సంధిస్తారు. అంతటితో ఆ నరకాసురుడి వరం ఫలించినట్లే, హతుడవుతాడు. దీనితో నరకాసుర వధ శ్రీహరి, భూదేవి అంశలైన శ్రీకృష్ణ సత్యభామల ద్వారా జరిగినది
ఈ ఆశ్వయుజ బహుళ చతుర్దశి కనుక ఈ చతుర్దశిని నరక చతుర్దశిగా జరుపుకుంటారు. కృతయుగంలో వరాహ నరసింహస్వామి కోసం వచ్చిన మహాలక్ష్మికి ఆహ్వానాన్ని పలుకుతూ ఈ నరకాసుర వధతో అంధకారంగా ఉన్న రాజ్యం అంతా దీపపు కాంతులతో, దీపపు తోరాలతో ఉత్సాహంగా పండుగను జరుపుకుంటూ ఉంటారు. కనుక ఈ నరక చతుర్దశి రోజున సూర్యోదయమునకు పూర్వమే పితృదేవతలను స్మరిస్తూ ఇంటి గుమ్మం బయట 2 నువ్వుల నూనెతో ఏర్పరిచిన దీపాలనైనా పెట్టాలి. అంతేకాకుండా సాయం సంధ్యా సమయంలో మహాలక్ష్మిని ఆహ్వానిస్తూ లక్ష్మీ పూజని ఇంట్లో చేసుకొని సంధ్యా దీపాలను ఖచ్చితంగా ఇంటి గుమ్మం బయట ఇంట్లో ఆవునేతితో పెట్టడం ఆనవాయితీగా వస్తుంది. స్వస్తి.